అందులో ఎటువంటి సందేహం లేదండి. ఇది నా విశ్లేషణ సార్. ఓకే, ఇక ఇదే అంశానికి సంబంధించి మా చీఫ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు అయితే ఢిల్లీ నుంచి మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఢిల్లీలోనైతే రిజల్ట్ సందర్భంగానైతే మారుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది? సంపత్, ఇప్పుడు పోరు చాలా రసవత్తరంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. దేశంలోనే ఇప్పటి వరకు ఏ ఛానల్ ఇవ్వనటువంటి రీతిలో మనము కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నటువంటి, ప్రజలు కొత్త ట్రెండ్ను సృష్టించినటువంటి నెంబర్ ఫిగర్ని మనం ఇవ్వబోతున్నాము. ఇంతసేపటి వరకు బీజేపీ మాత్రమే 50 సీట్లకు దాటింది ఆధిక్యత అని చెప్పాము. ఇప్పుడు అక్కడి నుంచి దాదాపుగా ఇప్పుడు 39 సీట్లకు పడిపోయినటువంటి అంశాన్ని చూస్తున్నాము. మరి ఆ పార్టీ 31 సీట్లకు ఎదిగింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. కేవలం మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 36 మాత్రమే ఉంది. 36 దగ్గరలోకి ఆ పార్టీ వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం తన ఆసక్తిని, ఆశాభావాన్ని వ్యక్తపరిచింది. 4వసారి ఖచ్చితంగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించబోతున్నటువంటి విషయం. అయితే ఈ అంశాన్ని గమనిస్తున్నటువంటి బీజేపీ ఏం చేసిందంటే తన కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలను సైతం జరుపుకునేటువంటి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది, పార్టీ కార్యకర్తలకు ఇచ్చింది. పార్టీ కార్యకర్తలు అక్కడ సంబరాలను ప్రారంభించారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురుస్తున్న అంశం ఏంటంటే ఇక్కడ మారిపోతున్నాయి నెంబర్ ఫిగర్స్ అన్ని మారిపోతున్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. కేవలం 39 నుంచి 38కి ఇప్పుడే బీజేపీ పార్టీ పడిపోయిందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత 32 సీట్లకి మరి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. అట్లాగే ఇక్కడ ఈస్ట్ ఢిల్లీలో 10 స్థానాలు ఉన్నట్లయితే బీజేపీ 6 స్థానాల్లో లీడ్ చేస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో చేస్తుంది. న్యూఢిల్లీలో 10 స్థానాలు ఉన్నట్లయితే బీజేపీ పార్టీ 4 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 6 స్థానాల్లో. అట్లాగే నార్త్ వెస్ట్ ఢిల్లీలో 10 స్థానాలు ఉన్నట్లయితే 3 స్థానాలను బీజేపీ, 7 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ. సౌత్ ఢిల్లీలో 10 స్థానాలు ఉన్నట్లయితే బీజేపీ 5 సీట్లు, దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ 5 సీట్లను. వెస్ట్ ఢిల్లీలో 10 స్థానాలు ఉన్నట్లయితే 1 స్థానాన్ని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ 9 స్థానాలు. ఈ విధంగా తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వరూపం చూపించే ప్రయత్నం దగ్గరలో లేకపోలేదన్నటువంటి విషయాన్ని మాత్రం మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి సీఎం మాత్రం చెప్పగానే చెప్తున్నటువంటి విషయాన్ని అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రజలు కావచ్చు, దేశం కావచ్చు, అందరూ కూడా ఈ ఫలితాల పట్ల ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. సంపత్, అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడైతే అక్కడ పోటీగానైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు పూర్తి మెజార్టీ బీజేపీ వైపు వచ్చింది. కానీ ఉన్నటువంటి స్వల్పంగానైతే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ యొక్క సీట్లను పెంచుకుంటూ వస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈరోజు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే వరకు ఈ యొక్క గేమ్ అనేది పోటీగా ఉంటుందా, లేదంటే పూర్తిగా వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే తిరిగి 4వసారి ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? పోస్టల్ బ్యాలెట్ అంశంలో మాత్రం బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శించింది. కానీ మొదటి రౌండ్లో కొంత ఆధిక్యతని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రదర్శించకపోయినప్పటికీ రెండో రౌండ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ తర్వాత మెజారిటీని పెంచుకుంటూ పోతుంది. అట్లాగే ఎక్కడో 28 స్థానాల్లో ఉన్నటువంటి అంశము ఇప్పుడు 32 నియోజకవర్గాల్లో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తూ మెజారిటీ సాధిస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడో 50 స్థానాలు దాటినటువంటి బీజేపీ ఇప్పుడు అది 38 స్థానాలకు పడిపోయింది. ఇప్పుడే అందుతున్నటువంటి మరొక వార్త 37 స్థానాలకు బీజేపీ పడిపోయింది. కానీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం బీజేపీ దాటిందని చెప్పక తప్పదు. అయినప్పటికీ ఈ ఓరాహోరీ యుద్ధంలో, ఈ ఓరాహోరీ పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ముందంజ వేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. బీజేపీ తగ్గిపోతున్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల వద్దకి ఎన్నికల కోసం వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేటువంటి అంశాలను తీసుకొని వెళ్ళాయి. ఆ రెండు సమక్షంలోనే ప్రజలు కొంత బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా అర్థమవుతుంది. కానీ రౌండ్లు పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నటువంటి ఫలితాలు మాత్రం వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఉజృంభిస్తుంది. మరి బీజేపీ కొంత సన్నగిల్లుతున్నటువంటి విషయాలు మాత్రం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సంపత్, అయితే ఇప్పుడు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ యొక్క ఏదైతే బ్యాలెట్ వరకు మాత్రం బీజేపీ హవా కొనసాగింది, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం వెనుకబడింది. ఆ తర్వాత ఏదైతే ఈవీఎంకి వచ్చేసరికి ఆమ్ ఆద్మీకి స్వల్పంగా అయితే పుంజుకుంటూ వస్తున్నట్టయితే మీరు చెప్తున్నారు. కానీ ఇది ఇలానే కొనసాగేటువంటి అవకాశం ఉందా? రౌండ్కి ఏమన్నా తేడాలు వచ్చేటువంటి, ఏమన్నా స్వల్ప తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉందా?
ఖచ్చితంగా సంపత్. ఎందుకు పోస్టల్ బ్యాలెట్లో పెరిగిందంటే ఉద్యోగులు, నడవలేనటువంటి వృద్ధులకు ఇంటి దగ్గర అవకాశం ఇచ్చారు, ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో ఆ తరహాలోనే కొంత బీజేపీకి స్వింగ్ వచ్చిందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ రౌండ్కు దాని యొక్క ఎన్నికల సరళి, ఎన్నికల యొక్క కౌంటింగ్ ప్రక్రియ రూపాంతరమే మారిపోతుంది. ఎన్నికల ప్రక్రియ అంటే ఎన్నికలు లెక్కబెట్టే విధానం కాదు. ఎన్నికలలో ఓటింగ్ జరిగినటువంటి ఈ ఓటర్ల శాతము బీజేపీ వైపు మల్లుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీజేపీ ఆధిపత్యం సన్నగిల్లుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఆధిక్యత పెరుగుతుందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఆ నేపథ్యంలోనే ఎన్నికల కౌంటింగ్ వద్ద పెద్ద కోలాహలం మాత్రం ఉంది, ప్రజల్లో మాత్రం పెద్ద ఉత్కంఠ మాత్రం జరుగుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోక తప్పదు సంపత్. ఓకే, ఇక మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీ దగ్గరికి మళ్ళీ నేను అందుబాటులోకి వస్తాను శ్రీనివాస్ గారు. ఇక ఈ చర్చలోనైతే మనతో పాటు వైసీపీ నుంచి బొట్ల రామారావు గారు ఉన్నారు. వారినైతే మనం దీనిపైన విశ్లేషణ చేయవలసిందిగా అడుగుతున్నాం. బొట్ల రామారావు గారు, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క